రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధిపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై ఆర్కిటెక్ట్స్ తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మాస్టర్ ప్లాన్ తో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు డిజైన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆర్కిటెక్ట్స్ వివరించారు. కొడంగల్, మదిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, ఇక సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి రివ్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? ఇదే అంశం పైన అంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ హబ్ కింద ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి స్కూల్స్ ఏవైతున్నాయో అవి ఇప్పుడు వరకు విడిగా ఉన్నాయి. అట్లా విడిగా ఉండకుండా కేవలం మూడింటిని ఏవైతే ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, మైనార్టీకి సంబంధించినటువంటి ఈ స్కూల్స్ అన్నింటినీ కూడా గురుకులాస్ ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా ఒకటే గొడుగు కిందికి తీసుకురావడమే ఈ పైలట్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా ప్రస్తుతానికైతే తెలుస్తోంది. నాణ్యమైన విద్య అందించడమే, మంచి మౌలిక సదుపాయాలతో మంచి విద్యను అందించాలనేదే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదిగా తెలుస్తోంది. దీనిపైనే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిఎస్ శాంతికుమారి దఫల వారీగా రివ్యూని కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ పైలట్ ప్రాజెక్టుల కింద ముందుగా ఈ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ హబ్గా చెప్తున్నారో ఈ కాన్సెప్ట్ని ఎక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుగా ఏర్పాటు చేయాలి, ఏ రకంగా వాటి నిర్మాణం ఉండాలి, ఎక్కడ ప్లే గ్రౌండ్స్ ఉండాలి, తరగతి గదులు ఎక్కడ ఉండాలి, వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీస్కి సంబంధించి కావచ్చు, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వీటిపైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలనేటువంటి ఒక పూర్తి స్థాయిలో ఒక మోడల్ని రూపొందించారు. ఆ మోడల్తో పాటు ఆర్కిటెక్చర్స్ అంటే నిర్మాణం అత్యంత ముఖ్యం కాబట్టి ఇంటిగ్రేటెడ్ అంటే ఒకే గొడుగు కిందికి ఇవన్నీ కూడా వస్తాయి. సో అవన్నీ కూడా ఒకే దగ్గర ఇమడాలంటే ఏమేం సాధ్యాలు ఉంటాయనేటువంటి విషయాలపైన ఆర్కిటెక్చర్స్తో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సిఎస్ నేతృత్వంలో జరిగింది. ఆర్కిటెక్చర్స్ అంతా కూడా ఎక్కడెక్కడ పెడితే బాగుంటుందనేటువంటి విషయాలపైన పూర్తి వివరాలను ప్రభుత్వం ముందు ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందే సిఎస్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కూడా దఫల వారీగా దీనిపైన రివ్యూ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ రివ్యూలో వచ్చినటువంటి అంశాలు, ఆ తర్వాత సాంకేతికంగా ఏమైనా సమస్యలు తలెత్తకుండా ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్ కింద 2 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాన్సెప్ట్కి శ్రీకారం చుట్టిరు. అదొకటి కొడంగల్ నియోజకవర్గం, మరొకటి మధిర. డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకోవడానికి మహిళలు కావచ్చు, అంటే విద్యార్థినులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి ఏ రకమైనటువంటి సదుపాయాలు, వెసులుబాట్లు ఉండాలనేటువంటి విషయాలపైన పూర్తి ఒక రూట్ మ్యాప్ని అయితే సిద్ధం చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 2 చోట్ల ఏర్పాటు చేస్తారు. సో మనం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకుంటే కేజీ టు పీజీ విద్య అని చెప్పారు, కానీ అది ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు. మోడల్ స్కూల్ అని చెప్పారు, అవి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి ఆ తప్పిదాలు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రిపీట్ కావద్దు. పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యతో పాటు నిద్ర కావచ్చు, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చదువుకునే దానికి వీలు పడే విధంగా వాళ్ళకి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావాలో, మౌలిక సదుపాయాలు కావాలో అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ హబ్ కిందనే, వాళ్ళకి కాన్సెప్ట్ కిందనే దొరకాలి. దీంట్లో ఎక్కడ కూడా వెనక్కు తగ్గేది లేదు. వాళ్ళకి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ స్కూల్స్ అన్నీ కూడా ఉండాలి. విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి అన్ని వెసులుబాట్లు ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆర్కిటెక్చర్స్తో, అదేవిధంగా సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఇప్పటికే బ్రీఫ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడంటే ఈ యొక్క వేరియేషన్స్ లేవు. గతంలో ఎస్సీ, ఎస్టీ, దళితులకు సంబంధించినటువంటి పిల్లలు కావచ్చు, వాళ్ళందరికీ కొన్ని విభేదాలు ఉంటుండే. సో వాటికి తావు లేకుండా కూడా కుల, మత, లింగ భేదాలకు ఎలాంటి వివక్ష చూపకుండా ఇవన్నీ కూడా దోహదపడతాయి. వాళ్ళలో పరిపక్వత వస్తుంది, వాళ్ళలో టాలెంట్ కూడా పెరుగుతుంది. ఈ వివక్ష, డిస్క్రిమినేషన్ ఉండదు కాబట్టి అందరూ ఒకే గొడుగు కింద ఉంటారు. కమ్యూనికేషన్ కూడా ఉంటుంది, అందరూ కూడా విద్యపైనే ఫోకస్ పెడతారు. ఒక గ్రూప్ అనేది కూడా ఉండదు కాబట్టి దాంట్లో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ హబ్గా ఇంటిగ్రేటెడ్ విధానాన్ని తీసుకొస్తున్నామనేటువంటి విషయాన్ని అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తోంది. మరి పూర్తి స్థాయిలో
2 ప్లేసెస్లో కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ అందుబాటులోకి వస్తాయి. గతంలో కూడా గురుకులాలు ఉన్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక చోట ఏవో కొన్ని సమస్యలు తలెత్తాయి. కాబట్టి అవేవి కూడా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్గా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు ఏవైతున్నాయో అవి ఏవి కూడా తావు లేకుండా గతంలో జరిగినటువంటి తప్పుదాలు జరగకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి. లేట్ అయినా పర్లేదు, పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలనేది కూడా ఈ నిర్మాణాలు చేపట్టాలనేది కూడా గవర్నమెంట్ ఛాలెంజింగ్గా తీసుకుంది. రైట్ షరీఫ్.